రోజు మనం ఫోన్ ఓపెన్ చేస్తే వాట్సాప్ స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఫుల్గా కనిపిస్తుంటాయి. చూడ్డానికి టైంపాస్కి బాగానే ఉంటాయి. కానీ మన సొసైటీలో కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. వాట్సాప్ డీపీని చూసి, ఇన్స్టా రీల్ని చూసి ఒక 10 సెకండ్స్లో వాళ్ళకు నచ్చిన స్టోరీని వాళ్ళే క్రియేట్ చేసేసుకుంటారు వాళ్ళ మైండ్లో. వీడి లైఫ్ చూడరు ఎంత బాగుంది, వాడి లైఫ్ చూడ ఎంత నడుస్తుంది, వీడు అక్కడికి వెళ్ళాడు, వాడు ఇక్కడికి వెళ్ళాడు అని పక్కన వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే మన కంట్రీలో సిబిఐ కన్నా ఫాస్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళు ఎవరంటే ఈ స్టేటస్ అనలిస్ట్ ఎక్స్పర్ట్స్. ఒక స్మైల్తో ఫోటో దిగి పెట్టామంటే చాలు, వీళ్ళ లైఫ్ సూపర్గా నడుస్తుంది అనుకుంటారు. ఒక ట్రిప్కి వెళ్ళినా, ఒక బైక్తో ఫోటో తీసి రీల్ చేసినా వీడికి బాగా పైసలు ఉన్నాయి అనుకుంటారు. ఎవరితో నా ఫోటో కలిసి దిగామంటే వీడి లైఫ్లో ఏం ప్రాబ్లమ్స్ లేవన్నట్టున్నాయి అనుకుంటారు. కానీ రియాలిటీ ఏంటో తెలుసా? ఆ ఫోటో పెట్టిన పర్సన్ రాత్రి అంతా టెన్షన్స్తో నిద్ర లేకుండా నడపచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో ఫైట్ చేస్తుండొచ్చు, లైఫ్లో నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలని ఆలోచనతో కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. కానీ కొంచెం హ్యాపీ కోసం అవ్వడానికి ఒక చిన్న పిక్ పెట్టిన, ఒక రీల్ చేసిన ఈ సో కాల్డ్ సొసైటీ అనలిస్టులు జడ్జ్మెంట్ పాస్ చేయడానికి రెడీగా ఉంటారు. వీళ్ళ లైఫ్ ఇలా ఉంది, వాళ్ళ లైఫ్ ఎలా ఉందని మాట్లాడుకుంటారు. నిజం ఏంటంటే సోషల్ మీడియాలో కనిపించేది హైలైట్స్ అంతా రీల్ మార్కే. రియల్లో జరిగేదంతా బిహైండ్ ద సీన్స్. రియల్ వేరు, రియాలిటీ వేరు అని స్టేటస్ బ్యాచ్లు తెలుసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనం చేసేది ఫోటో మాత్రమే, వాళ్ళు ఫేస్ చేస్తుంది రియాలిటీ అక్కడ. కాబట్టి నెక్స్ట్ టైం ఎవరైనా స్టేటస్లు పెట్టినప్పుడు వాళ్ళ లైఫ్ గురించి స్టోరీస్ క్రియేట్ చేసుకోవడం ఆపితే మంచిది. సో ఈ స్టేటస్ చూసి లైఫ్ జడ్జ్ చేయడం కన్నా ఒక మెసేజ్ పంపి ఎలా ఉన్నావు అని అడగడం నేర్చుకుంటే మంచిది. మేబీ మీరు పెట్టే ఆ మెసేజ్ ఒకరికి చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు.